అరే బత్తాయి, ఆగు. ఏయ్, నాకు బత్తాయి అని పిలిస్తే నచ్చదు. తెలుసు, అందుకే పిలిచా. నీకెలా తెలుసు? నేను నువ్వు కాబట్టి. ఏ మైండ్ దొబ్బిందా? తాడి చెట్లో పెరిగావు, నేను నువ్వేంటి? నీ అబ్బా, ఈ నోటు దోల వల్ల ఎవరికి నచ్చకుండా పోతావు. సర్లే, ఏదైనా అడుగు చెప్తా. థర్డ్ క్లాస్లో ఫస్ట్ యూనిట్ టెస్ట్లో ఎన్ని మార్కులు వచ్చాయి నాకు? 150 అవుట్ ఆఫ్ 150. గుడ్లో మెల్ల ఏదో చెప్పావులే. నేను ఇప్పుడు ఏ క్లాస్లో ఉన్నా చెప్పు. ఇప్పుడు నువ్వు 6th క్లాస్లో ఉన్నావు. మొన్న అయిపోయిన సమ్మర్ హాలిడేస్లో నీ పొట్ట లెఫ్ట్ సైడ్స్లో స్టిచ్చెస్ పడ్డాయి. నువ్వు నేనే అయితే ఆ మచ్చ నీకు కూడా ఉండాలిగా, చూపించు. నువ్వు అలా అడగాలనే దాని గురించి చెప్పింది. ఇదిగో చూడు. వారిని నిజమే, కానీ ఎలా? గేట్ ఎక్కి ఆహా, దూకపోతూ. అది కాదు, నువ్వెక్కడ ఎలా అని. ఏమో, నాకు కూడా తెలీదు, కానీ రావడం మంచిదే అయింది. చాలా విషయాలు చెప్పాలి నీకు. సరే కానీ ఇప్పుడు స్కూల్ అయింది. పక్కనే ఉన్న స్కూల్ నుంచి రావడం లేట్ అయితే ఇంట్లో కంగారు పడతారు. సరే, ఫోన్ చేసి లేట్గా వస్తానని చెప్పు. 6th క్లాస్ రా నేను. రానా? నీతో నువ్వు మాట్లాడుకునేటప్పుడు ఎలా మాట్లాడుకుంటావు మరి? బాగుంటే ఏం చేద్దాం? మొన్న గ్రౌండ్ పక్కనే హాల్ కట్టారు. ఆ హాల్ వెనకాల చిన్న ఖాళీ స్పేస్ ఉంది. వెళ్ళి అక్కడ ఉండు, నేను సైకిల్ వేసుకుని వచ్చేస్తా. ఏం చెప్పు వస్తావు? పవన్ కార్తీక్ చరణ్ సైతం ఆడుకోవడానికి వెళ్తున్నా అని చెప్పు. వాళ్ళిద్దరు ఎవరు? ఓ, 8th క్లాస్ దాకా ముగ్గురు ఫ్రెండ్స్ అవ్వలేదు కదా. ఆ ముందేమో చెప్పుకోవడానికి నీకు పెద్ద ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఇప్పుడు ఎందుకు పరువు తీస్తున్నావు? సైకిల్ తొక్కోవడానికి వెళ్ళొస్తా అని చెప్తాలే. ఓకే ఓకే, తొందరగా వచ్చే. నేను చెప్పింది ఎక్కడో తెలుసా? రేయ్, నీకంటే ముందే ఇవన్నీ చూసారా నేను. సర్లే వెళ్ళు, వచ్చేస్తా. రేయ్, ఏంట్రా ఈ బొడ్డ సైకిలు? పెద్ద హెర్క్యులస్ సైకిల్ ఉండాలి కదా. ముందులే, ఎవరు అంకుల్ దగ్గర సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారని వాడట్లే నేను. కొత్తది కొని పెట్టచ్చుగా. ఇదే తగ్గించుకుంటే మంచిది. ఈ చిన్న సైకిల్ దొక్కుతుంటే మోకాలు హ్యాండిల్కి తగలట్లేదా? తగులుతున్నాయి. మరి నాన్న పెద్ద సైకిల్ నీకోసం అని తీసుకున్నప్పుడు వాడడానికి ఏంట్రా నొప్పి? కొత్తది కాదు కదా. రేయ్, అసలు నీకు ఇంటి పక్కన ఉన్న స్కూల్‌కి సైకిల్ అవసరమా? ఊహు. పోనీ నువ్వు వెళ్లి వాళ్ళతో కలిసి ఆడుకోవాలనుకోవడానికి నీకు ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? ఊహు. మరి కొనిపెట్టింది వాడుకోకుండా ఎందుకురా ఓవర్ యాక్షన్ చేస్తావు? సరేలే, ఏవో చాలా విషయాలు చెప్పాలన్నావు. ఇదిగో, ఫస్ట్ థింగ్ ఇదే. అడ్జస్ట్ అవ్వడం నేర్చుకో. లైఫ్‌లో అన్నీ మనకు కావాల్సినట్టు రావు. కొన్ని వచ్చింది వచ్చినట్టు తీసుకొని దాన్ని ఎఫిషియెంట్‌గా యూజ్ చేసుకోవాలి. సరే. 6th క్లాస్‌లో ఉన్నప్పుడు అమ్మతో, అమ్మమ్మతో చాలా గొడవలు పడతావు. ప్లీజ్ రా, అలా చేయకు. వాళ్ళేం చెప్పినా సైలెంట్‌గా ఉండి నీ మంచి కోసమే అనుకుని విను. కానీ అమ్మమ్మ ఎప్పుడు అమ్మ సైడే మాట్లాడుతుంది, నాకెప్పుడు సపోర్ట్ చేయదు. మనం ఎదలం కాబట్టి. నువ్వు కూడా నన్నే అంటున్నావా? ఏ, నా గురించి నాకు తెలీదా? సరేలే. ఆల్సో 10th క్లాస్‌లో నీకు 10 ఔట్ ఆఫ్ 10 వస్తాయి. అదేంటి, 10th క్లాస్ ఎగ్జామ్ 600 మార్క్స్ కదా? అప్పటికి సిస్టమ్ మారుతుంది లేరా. ఓహో. ఎగేసుకుంటూ నారాయణ కాలేజ్‌లో జాయిన్ అవ్వకుండా ఊర్లో వాగ్దేవి కాలేజ్‌లో జాయిన్ అవ్వు. ఏంటి, ఈ ఊర్లో ఇంట్రా? నారాయణ అయితే సీటు కొట్టొచ్చు ఐఐటీలో. నీకంత సీన్ లేదు గానీ మూసుకొని వాగ్దేవిలో జాయిన్ అవ్వు. అప్పుడు చూద్దాంలే. అప్పుడు చూద్దామేంట్రా, ఊళ్ళో కాలేజ్‌లో జాయిన్ అవ్వు. నిజంగానే నాకంత సీన్ లేదా? ఫీల్ అవ్వకురా బాబు. ఇప్పుడు నీ క్లాస్‌లో ఎవడన్నా ఎగ్జామ్ రాసేటప్పుడు కాపీ కొడితే నువ్వేం చేస్తావు? వెంటనే కంప్లైంట్ ఇస్తా. అదే ప్రాబ్లమ్. నువ్వు ఎగ్జాక్ట్‌లీ అదే చేస్తావు. హాస్టల్‌లో నైట్‌కి నిన్ను రౌండ్ అప్ ఏసేస్తారు. అదన్నా మార్చుకో, లేదా ఊళ్ళో కాలేజ్‌లోనే జాయిన్ అవ్వు. ఊళ్ళో కాలేజ్లోనే జాయిన్ అవుతా. ఇప్పుడు ఒకడి వల్ల నువ్వు హర్ట్ అయ్యావు. ఏం చేస్తావు? నేను కూడా వాడిని హర్ట్ చేస్తా. అప్పుడు నీకు వాడికి తేడా ఏంటి? ఎందుకు ఉండాలి? నాన్న ఎప్పుడు చెప్తారుగా, తల దించుకునుంటే శివం, ఎగరేస్తే శవం అని. చెప్తారు. మనం ఎవరి వల్లైనా హర్ట్ అయ్యామంటే ఆ టైంలో తగ్గుండడంలో తప్పు లేదురా. నాకు 24 ఇయర్స్ వచ్చాక అర్థమైందది. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. మనుషులు, డబ్బులు చాలా పోగొట్టుకున్నా. అంతెందుకు, అమ్మానాన్నల పరువు కూడా పోగొట్టా చాలా సార్లు. చిన్నప్పుడు ఒక రిలేటివ్ నువ్వు తన ల్యాప్‌టాప్‌లో తొంగి చూస్తున్నావంటే, "ఏరా మీ నాన్న ఇంకా కంప్యూటర్ కొనలేదా?" అని అడిగాడు, గుర్తుందా? ఎందుకు గుర్తులేదు? తలుచుకున్నప్పుడల్లా చాలా కోపం వస్తుంది. కోపం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. అదే రిలేటివ్ కొన్నేళ్ల తర్వాత వాళ్ళ అబ్బాయికి కొనిపెట్టడానికి ఏ ల్యాప్‌టాప్ అయితే బావుంటుందో అడగడం కోసం నీకే కాల్ చేస్తాడు. టైమ్ ఈజ్ ఎ సైకిల్ రా. ఒకసారి కిందున్నోడు పైకి రాకుండా పోడు. అలా నువ్వు పైకొచ్చినప్పుడు తల ఎగరేయకు. నువ్వు కూడా కిందకెళ్ళే రోజొస్తుంది. అప్పుడు ఎక్కువ హర్ట్ అవుతావు. సరే గాని, నేను లవ్ మ్యారేజ్ చేసుకుంటానా? అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటానా?
రే 6th క్లాస్‌లో ఎందుకురా నీకు ఇవన్నీ? కానీ ఒక క్వెషన్ చెప్తున్నా విను. 8th, 9th క్లాసుల్లో నీ చుట్టూ ఉన్న వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ వల్ల నీ ఏజ్‌కి మించిన పనులు చేయాలనిపిస్తుంది. దానివల్ల ఇంట్లో, స్కూల్‌లో అందరికి చులకనైపోతావు. చివరికి నీకంటే చిన్నోడైన తమ్ముడి దగ్గర కూడా. అవునా? ఏంటది? నేను చెప్పను. టైం వచ్చినప్పుడు నీకే అర్థమవుతుంది. ఓహో! ఓకే. ఈ సంవత్సరేగా నాన్న ఇంట్లో ఇంటర్నెట్ పెట్టించారు. జాగ్రత్తగా వాడు. ఇంటర్నెట్ ఉంటే ప్రపంచం మొత్తం మన దగ్గర ఉన్నట్టే. నాలెడ్జ్ పెంచుకో. ఏదో ఒక టాపిక్‌ని చూజ్ చేసుకో. దాని మీద ఎంత టైం కుదిరితే అంత టైం స్పెండ్ చెయి. నీ లైఫ్‌లో ఇప్పుడున్నంత టైం మళ్ళీ రాదు. దాన్ని ప్రాపర్‌గా యూజ్ చేసుకో. ఏం నేర్చుకోమంటావు? చాలా ఉన్నాయిరా నేర్చుకోవడానికి. ప్రోగ్రామింగ్ నేర్చుకో. ఏదో ఒక ఆర్ట్ నేర్చుకో. పనికొచ్చేది ఏదైనా పర్లేదు. నా దగ్గర చిన్న పియానో ఉంది. ఆ టీచర్ ఎప్పుడో ఒకసారి వస్తారు. అది కూడా నేర్చుకోవచ్చా? యూట్యూబ్ ఒక పెద్ద యూనివర్సిటీ లాంటిదిరా. అందులో నువ్వేం నేర్చుకుందాం అనుకున్నా దొరుకుతుంది. అబ్బా! సూపర్. అలా అని బుక్స్ చదవడం మానేయకురా. నీకున్న మంచి హ్యాబిట్‌లో అదొకటి. కానీ కొన్నాళ్ళకి మెల్లగా మానేస్తావు. మానకుండా అలాగే చదువుతూ ఉండు. ఇమాజినేషన్ స్కిల్స్ పెరుగుతాయి ఇంకా. మొన్నే టౌన్ లైబ్రరీలో మెంబర్‌షిప్ తీసుకున్నా. తెలుసు. కానీ 2 వారాలు పోగానే మానేస్తావు. మానకుండా ఉంటావని చెప్తున్నా. ఓహ్! షిట్. ఇంకా ఆ! తప్పెవరు చేసినా తప్పే. వాళ్ళు చేశారుగా, నేను చేస్తే తప్పేంటి? అనుకుని నువ్వు కూడా చేసావనుకో, తర్వాత నీకే నష్టం. అవును మరి. వాళ్ళెవరో చేస్తే తప్పవ్వంది నేను చేస్తే తప్పెలా అవుతుంది? వాళ్ళు దొరకలేదు, నేను కూడా దొరకను. దొరికినా దొరకకపోయినా నీ మనసుకి తెలుస్తుందిగా నువ్వు చేసిన తప్పే అని. ఆ! అయితే? నీకిప్పుడు అర్థమవుద్దిలే. అయినా కూడా నేను చెప్పింది ఫాలో అవ్వు. నీకే మంచిది. సరేలే. ఎవరిని హర్ట్ చేసేలా మాట్లాడకురా. నేనేం కావాలని హర్ట్ చేయను. నేనేం మాట్లాడినా ఎవరికీ నచ్చదు అంతే. అలా ఏం లేదురా. నువ్వు మాట్లాడే ముందు ఒక 10 సెకండ్స్ ఆలోచించు. అది అవసరమైన మాట అనిపిస్తే మాట్లాడు. లేదంటే అసలు మాట్లాడకు. ఉన్నదున్నట్టు మాట్లాడడంలో తప్పేముంది? ఉన్నదున్నట్టు మాట్లాడడం తప్పు కాదు. కానీ నువ్వు అది చెప్పే విధానం అందరికి నచ్చకపోవచ్చు. అలాంటప్పుడు సైలెంట్‌గా ఉండడమే బెటర్. ఓకే. కానీ లేదు, పానీ లేదు. ముందు వినడం నేర్చుకో. సరేరా! వింటా. ఇదొకటే కాదు. ఎవరన్నా మాట్లాడేటప్పుడు మధ్యలో దూరి మాట్లాడకు. ఇవన్నీ అమ్మా, నాన్న ఎప్పుడు చెప్పేవే. నువ్వు కూడా ఇదే సోది చెప్తావేంటి? నేనెవరిని? నేనే. అంటే వాళ్ళు చెప్పినప్పుడు వినకపోవడం వల్ల బొక్క పడింది కాబట్టే కదా! మళ్ళీ నీకు చెప్తున్నా. ఆ! నిజమేలే. పక్కన వాళ్ళకి హెల్ప్ చేసే నేచర్ ఉందిరా నీకు. అదెప్పుడు మానుకోకు. నీకు కుదిరినప్పుడల్లా హెల్ప్ చెయి. కుదరకపోతే ఎవరితో అన్నా చేయించు. ఎవరు మీరు? యమకింకర్లు. అంటే నేను చచ్చిపోతానా ఇప్పుడు? నువ్వు చచ్చిపోయి చాలాసేపు అయింది. మరిక్కడెలా ఉన్నా? నువ్వు తెలుసుకొని తెలియకుండా చాలా తప్పులు చేశావు నీ జీవితంలో. కానీ చనిపోయే ముందు ఒక పెద్దవాడిని కాపాడుతూ చనిపోయావు. అందుకే యమధర్మరాజు నీకు ఒక అవకాశం ఇద్దామని నువ్వు చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి భూతకాలంలోకి పంపించారు నిన్ను. కాసేపు ఉండొచ్చా? లేదు. నీవు నీ చిన్నప్పుడే ప్రతిబింబంతో చెప్పాల్సినవన్నీ అయిపోయాయి. మా వాడికి బాయ్ చెప్పేసొస్తా. నేనెళ్ళిపోయే టైమొచ్చింది. ఉంటా మరి. అప్పుడప్పుడు వస్తుండొచ్చుగా. వీడి కోసం ఎన్ని సార్లు చావాలి నేను. అలా కుదరదులే గానీ, నేను చెప్పినవన్నీ మంచిగా ఫాలో అవ్వు. ఈసారి వచ్చేటప్పుడు ఇంకోసారి రావడం కుదరదురా బాబు. పోతున్నా. బాయ్. పదండి వెళ్దాం. నిన్ను యమధర్మరాజు తీసుకెళ్తారు. పద. వెళ్ళి నీ శరీరం మీద పడుకుని కళ్ళు తెరువు. ఆల్రెడీ అందరూ ఏడుపు స్టార్ట్ చేశారు. ఇప్పుడు నేనెళ్ళి కళ్ళు తెరిస్తే దెయ్యం అనుకుని పారిపోతారేమో. వెళ్తున్నా. ఆగు. చావును చూస్తావు కనుక ఎప్పుడు తలుచుకున్న ప్రత్యక్ష అయ్యాలని కోరవస్తున్నా. మీరేనా యమదొంగ సినిమాలో లాగా రంభ, ఊర్వశి, మేనక కూడా వస్తారా? ఓకే. ఎళ్ళొస్తాను సార్. 3 days later. అరే అన్నయ్య, బిజినెస్ లో చాలా లాస్ వచ్చిందిరా. నువ్వే ఏదో చేయాలరా. ఆ? బిజినెస్సా? అవునరా, మన ఏ టు జీ ఫుడ్ సర్వీస్ బిజినెస్. నాకు కొంచెం తలనొప్పిగా ఉంది. పడుకొని లేచాక మాట్లాడుకుందాంరా. సరేరా. యమధర్మరాజా! ఏమైంది? మా తమ్ముడేమో బిజినెస్ అంటున్నాడు. ఇద్దరు పిల్లలు డాడీ అనుకుంటూ నా చుట్టూ తిరుగుతున్నారు. అసలు నా లైఫ్‌లో ఏం చేసావయ్యా నువ్వు? నేనేం చేయలే, నువ్వే చేసుకున్నావు. సినిమాలు చూడలేదేంటి? భౌతిక శాస్త్ర సూత్రాల ప్రకారం కాలంలో వెనక్కి వెళ్ళి ఏ చిన్న మార్పు చేసినా అది నీ వర్తమానాన్ని మార్చేస్తుంది. నువ్వేమో నీ గతంలో ప్రతిబింబానికి చాలానే చెప్పు వచ్చావు. మార్పులుంటాయి మరి. ఇప్పుడు నేనేం చేయాలి?
ఫ్రెండ్స్, ఓపికగా ఇక్కడి దాకా విన్నందుకు చాలా థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ చాలా వస్తుంటాయి. పక్కనే ఉన్న గంట కొట్టేయండి. వచ్చిన వెంటనే మీకు తెలుస్తుంది. థ్యాంక్ యూ.